ఫ్రెండ్స్, ముంబై ఇండియన్స్ 2026 ఐపీఎల్ మినీ యాక్షన్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. ముంబై ఇండియన్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ ఇన్ ద ఐపీఎల్ హిస్టరీ అండ్ ద ఫస్ట్ టీమ్ టు విన్ 5 ఐపీఎల్ ట్రోఫీస్. ఈ 5 ఐపీఎల్ ట్రోఫీస్ కూడా మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ క్యాప్టెన్సీలోనే గెలుచుకోవడం జరిగింది. డిసెంబర్ 16 అబుదాబిలో జరగబోయే మినీ యాక్షన్లో ముంబై ఇండియన్స్ స్ట్రాటజీ ఏంటి, ఎవరెవరిని టార్గెట్ చేస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. రిటెన్షన్స్ తర్వాత 2.75 crore పర్స్ మాత్రమే మిగిలింది. మొత్తం 20 మంది ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్నారు. ఆక్షన్ కోసం 5 స్లాట్స్ అయితే ఖాళీగా ఉంచుకున్నారు. 5 స్లాట్స్లో ఒకటి ఓవర్సీస్ స్లాట్ మాత్రమే ఉంది. రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ నుంచి బెస్ట్ ప్లేయింగ్ 11ని చూద్దాం. రోహిత్ శర్మ, రియాన్ రికల్టాన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, సర్ఫన్ రూథర్ఫోర్డ్, హార్దిక్ పాండ్యా, నమన్దీప్, మిచెల్ శాంట్నర్, శార్దుల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్. ఇంపాక్ట్ సబ్స్ వచ్చేసి అశ్విని కుమార్, మయాంక్ మార్కండే, రఘు శర్మ. బెంచ్ ప్లేయర్స్ రాబిన్ మిన్స్, అల్లా గజన్ఫర్, రాజ్ అంగడ్బవా, కార్బిన్ బాష్, విల్ జాక్స్, దీపక్ చాహర్. ఒకసారి మళ్ళీ ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 చూడండి. 6 ఇండియన్ స్టార్ ప్లేయర్స్ ఉన్నారు. రోహిత్ శర్మ, స్కై, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, బుమ్రా, లార్డ్ శార్దుల్. వీళ్ళకున్న రిటెన్షన్ లిస్ట్తో ఇంకో స్ట్రాంగ్ ప్లేయింగ్ 11 కూడా సెట్ చేసుకోవచ్చు. అలా ఉంది ముంబై ఇండియన్స్ స్క్వాడ్ ఈసారి 2026 ఐపీఎల్కి. 2.75 crore పర్స్ మాత్రమే మిగిలింది కాబట్టి ఆక్షన్లో బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లేయర్స్ మాత్రమే కొనగలరు. ఆ వాల్యూ పిక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఆర్యన్ జుయల్. 30 lakhs బేస్ ప్రైస్ ఉంటుంది. ఇతనిది ఉత్తరప్రదేశ్కి డొమెస్టిక్ క్రికెట్ ఆడుతుంటాడు. 2018 అండర్-19 వరల్డ్ కప్ విన్నింగ్ స్క్వాడ్లో కూడా ఒక ప్లేయరు. ఇంతకుముందు ముంబై అండ్ లక్నో సూపర్ జైంట్స్ కూడా ఇతన్ని కొనేసి ఉన్నారు, కానీ తనకు అంతగా అవకాశాలు రాలేదు ఆడటానికి. రైట్ హ్యాండెడ్ బ్యాటరు. 2023-24 రంజీ ట్రోఫీ సీజన్లో ఉత్తరప్రదేశ్ తరపున లీడింగ్ రన్ స్కోరర్ కూడా, ఇంక్లూడింగ్ ఏ డబుల్ సెంచరీ. టాప్ రన్ గెటర్ ఇన్ 2024-25 సీజన్. లోనిత్ సిసోడియా, లెఫ్ట్ హ్యాండెడ్ వికెట్ కీపర్ బ్యాటర్, కర్ణాటకకి డొమెస్టిక్ క్రికెట్ ఆడు. 2021లో కార్పొరేట్ 50 ఓవర్ టోర్నమెంట్లో 26 4లు 26 6లు కొట్టేస్తున్నాడు. 312 రన్స్ కేవలం 129 బాల్స్లోనే కొట్టాడు. ఎల్ఆర్ చేతన్, రైట్ హ్యాండెడ్ వికెట్ కీపర్ బ్యాటర్, కర్ణాటక ప్రీమియర్ లీగ్ అంటే మహారాజా ట్రోఫీలో అగ్రెసివ్ ఓపెనర్గా పేరు తెచ్చుకున్నాడు. ఇతను 30 lakhs బేస్ ప్రైస్తో ఐపీఎల్ ఆక్షన్లోకి వస్తున్నాడు. ఇషాన్ ముల్చందాని, రైట్ హ్యాండెడ్ వికెట్ కీపర్ బ్యాటర్, కన్సిస్టెంట్గా ముంబైస్ క్రికెట్ క్లబ్కి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ వస్తున్నాడు. 2024-25 సీజన్లో 1500 రన్స్ పైగా కొట్టేశాడు. ఆకిబ్ నబీ, జమ్మూ కాశ్మీర్ ఫాస్ట్ బౌలర్, సెకండ్ హైయెస్ట్ వికెట్ టేకర్ ఇన్ 2024-25 రంజీ ట్రోఫీస్. ఇతని పర్ఫార్మెన్స్ చూసి ముంబై ఇండియన్స్ ట్రయల్స్కి ఇన్వైట్ చేశారు. ఆకిబ్ నబీ మీద ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు మనకు అందిన సమాచారం. అన్క్యాప్డ్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్లలో ఆకిబ్ నబీ ఈ ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్లో నంబర్ 1 బౌలర్గా నిలుస్తాడు. ఆకిబ్ నబీనే కాకుండా సిమర్జీత్ సింగ్, ఆకాష్ మధ్వాల్, చేతన్ సకారియా ఈ ముగ్గురిని ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు. ఒక ఓవర్సీస్ స్లాట్ కూడా ఉంది కాబట్టి ట్రెంట్ బౌల్ట్కి బ్యాకప్ కింద ఒక ఫాస్ట్ బౌలర్ని టార్గెట్ చేస్తారు. వీళ్ళ బడ్జెట్ తక్కువ కాబట్టి షమర్ జోసెఫ్, విలియం ఓవరోవర్కి లాంటి ప్లేయర్స్ని టార్గెట్ చేయొచ్చు. 100% ముంబై ఇండియన్స్ ఇప్పుడు మెన్షన్ చేసిన ప్లేయర్స్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తుంది.